సుల్తానాబాద్ పట్టణంలో రాష్ట్ర ఆటో జేఏసీ పిలుపు మేరకు సుల్తానాబాద్ పట్టణంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించారు సుల్తానాబాద్ ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ సంఘ నాయకులు. పెద్దపల్లి జిల్లా ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు నాంపల్లి మీడియాతో మాట్లాడుతూ, శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ పిలుపు మేరకు పట్టణంలో ఆటోలతో ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించి సుల్తానాబాద్ తహసీల్దార్కు వినతిపత్రం అందించాము. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టడంతో ఆటోలో జీవనోపాధి పోయిందని, రాష్ట్ర ప్రభుత్వము ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తా అని హామీ ఇచ్చారు. ఇంతవరకు హామీ నెరవేరలేదు. హామీ నెరవేర్చాలని ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తూ ఇతర సౌకర్యాలు కల్పించి ఆటో డ్రైవర్లను అందరినీ ఆదుకోవాలని నాంపల్లి కోరారు. ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఇచ్చిన హామీలను అనురా ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత. ఐక్యత వర్ధిల్లాలి, ఆటో డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే, ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే, ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే. ఆటో డ్రైవర్ల ఐక్యత, ఆటో డ్రైవర్ల ఐక్యత. ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే, ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే. ఆటో డ్రైవర్ల ఐక్యత. మీరు సార్ పట్టుకోండి సార్, అది పట్టుకోండి, అందరు పట్టుకోండి. కొంచెం వెళ్ళిపోండి, మీ కింద కొంచెం ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇటు ఉన్నోళ్ళు కల్లా కోరి సందులకు. తెలంగాణ రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు మంద రవికుమార్ గారి పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా నుండి సుల్తానాబాద్ మండల కేంద్రంలో మేము బంధువులు ఇవ్వడం జరిగింది. దీనికి మా మండల్ మరియు జిల్లా డ్రైవర్లందరూ సహకరించడం జరిగింది. దీనికి మాకు డ్రైవర్లకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకపోవడం, మాకు నష్టం జరగడము, మేము ఫైనాన్స్ కట్టుకోవడానికి కూడా మాకు ఇబ్బందిగా ఉన్నది. దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వం.